జాబ్ చేసుకుంటేనే ఒక గురుకులాల సెక్రటరీగా చేసుకున్నామ్మా. గురుకులాలు ఉంటాయి కదా, గురుకుల స్కూల్ కాలేజీలు ఉంటాయి కదా, అలా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సెక్రటరీగా చేసుకుంటా 5 లక్షల మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఉంటారు అమ్మ. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు వాళ్ళను ఒకటేసారి ఒక కలెక్టర్ కావాలంటే అవుతారు వాళ్ళు. అలాంటి పిల్లలను పెద్ద పెద్ద స్థాయికి తీసుకుపోయినాడు. అమెరికాకు పంపించిండు, పెద్ద పెద్ద దేశాలకు పంపించిండు. నెలకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు సంపాదించే స్థాయిలో చేసినాడు మన తెలంగాణలో. అట్లా ఒక 2-3 లక్షల మంది విద్యార్థులను అట్లా తయారు చేసింది సార్. అంటే ఆయన ఒక్క గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడే 5 లక్షల మంది జీవితాలను మంచిగా చేసిండు. ఒకవేళ మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఆయన ఎజెండా కూడా ఒకటే. 75 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థ ఉన్నది. 75 సంవత్సరాల నుంచి ఫస్ట్ టీడీపీ ఉన్నది. టీడీపీ ఉన్నప్పుడు మనకేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేలే వాళ్ళు మనకేం. తర్వాత మన కాంగ్రెస్ వచ్చింది, ఏదో మన ఇంద్రమ్మ అది అని చెప్పన్నారు, మనను ఏదో పావుల సాయం చేసి బారణ వాళ్ళు లబ్ధి పొందింది అంతేనమ్మా. తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా మన బతుకులలో ఏమైనా మార్పులు కనబడుతున్నాయి. ఇప్పుడు సంరక్షణ అంటే హాస్పిటల్ పెట్టదు ఎందుకు? మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే మనం పోయి జాయిన్ అయ్యి మనం ఎందుకు ఆరోగ్యాన్ని ట్రీట్మెంట్ చేసుకునే వ్యవస్థలో మనం లేము. ఏ పరిస్థితి మనం ఇప్పుడు గట్టిగా రోగం వస్తే, జబ్బు ఏదైనా వస్తే మనం ఎంజిఎం పోగలుగుతున్నామా? మనకున్న భూమి జాగా అమ్ముకోనైనా, మనకున్న ఫ్లాట్ అమ్ముకోనైనా, అప్పు సప్పు చేసినా మళ్ళీ మనం పోయి కదా సంరక్షణ మార్చుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక వ్యాపారంగా మారింది. విద్య, వైద్యం అనేది అవి 2 వ్యాపారంగా మారినప్పుడు మన బ్రతుకులు పేదరికంలోనే ఉంటున్నాయి. మనం సంపాదించిన రూపాయి మన పిల్లలకు పెట్టలేకపోతున్నాము, ఆరోగ్యాన్ని పెట్టలేకపోతున్నాం, పూర్తి స్థాయిలో చదువుకు పెట్టలేకపోతున్నాం. డాక్టర్ కోర్సులు పెట్టించింది, ఐఐటి కోర్సులు పెట్టించింది, అంతనే కదా తల్లి. అట్లా పెట్టించి మన పిల్లలకు మన ఊహించని భోజనాలు పెట్టించారు. మన ఇళ్ళల్లో వాళ్ళకు ఒక పూట కూడా పెట్టలేము మనం గురుకులాల్లో పెట్టినట్టు ఇప్పుడు. కానీ అక్కడ అట్లా ఆ విధంగా పెట్టేయగలిగాడు. కానీ నేను ఒక ఆఫీసర్గా నేను ఇది ఎంతకాలం చేయగలుగుతా, ఎంత అని చేయగలుగుతా. మళ్ళీ కేసీఆర్ ద్వారా కూర్చోండి అంటే లేవాలి, లేకపోతే మాత్రం లేపుతాడు వాడే. ఇది కాదు, ఆ కేసీఆర్ కూర్చున్న సీట్లో మనం ఎందుకు కూర్చోవద్దని డిసైడ్ అయింది. ఎందుకంటే ఓట్లు మనయే, బలం మనదే, బలగం మనదే. ఒక ఎస్సీలదే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు మనం అందరం కలిపితే 185% నుంచి 90 మంది, అంటే 100కు 90 మంది మనమే ఉంటాం. 190 మంది, లక్షకు 90,000 మంది మనమే ఉంటాం. కోటికి 90 లక్షల మంది మనమే ఉంటాం. ఇంత జనాభా ఉన్న మనం 1%, 2%, 100కు 1-2 ఉన్న దొరల చేతుల రాజులకు మనం ఓట్లు వేసి వాళ్ళ సీట్లలో కూర్చున్న పెడితే వాడు ఓటొచ్చినప్పుడు తల్లి బాధ్యతకి నీకు ఏదంటే అదే చెప్తాంటాడు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా మన దగ్గరికి రాడు. కానీ వాడు వచ్చే ముందు మన ఆశాజీవులం, మన డబ్బు లేని వ్యక్తులం. ఒక్కసారి 1000 రూపాయలు, 100 రూపాయలు చూడలేని వ్యక్తి ఒకేసారి 10,000 చూసేసరికి ఆ పైసలు తీసుకుంటాను, మనకు ఓటు ఎత్తాను. మరి ఈరోజు ఓటుకు 2,000, ఓటుకు 5,000 ఇచ్చి ఈరోజు ఓట్లు వేసుకొని పోతాడు. మన ఓటు ఉన్నది కనుక మన దాకా వస్తాడు. ఆ ఓటు వేయించుకుని పోయిన వ్యక్తి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు ఒక కార్పొరేటర్ అవుతాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేటరు మనకు పుణ్యానికి చేస్తాడు పనులు. వాడు ఫస్ట్ ఆ కోటికి 2 కోట్లు సంపాదించాలి కదా. ఆ 2 కోట్లు సంపాదించుకున్న తర్వాత మనకు వచ్చే బడ్జెట్లో మన అనుచరులు ఉంటారు కదా, మన బలశాలుడు వెనుక తిరిగే వ్యక్తులు, 1-2 వాళ్ళు సపోర్ట్ చేసి వాడు ఎంతో కొంత న్యాయం చేస్తాడు. మరి ఇప్పుడు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఏమంటుందంటే ప్రతి ఒక్క పేద బిడ్డ, మన తెలంగాణ బడ్జెట్ 2,45,000 కోట్లు, 45,000 కోట్లు, 450,000 కోట్లు, 2,50,000 కోట్లు మన బడ్జెట్. 2,50,000 కోట్ల బడ్జెట్ను ఈ 3,90,00,000 మందికి ఎట్లా వంచాలని ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచిస్తున్నారు. అట్లా వంచితే, ఆ విధంగా ఖర్చు పెడితే, 1 రూపాయి తినకుండా ఖర్చు పెడితే మన బ్రతుకులు మారుతాయి. మనకు రాబోయే రోజులలో మన బిడ్డలు అమ్మ మీరే చెప్పండి, మనం చేసే పనులు రేపు అనూహ్య తనిఖీ చేయగలుగుతుందా? మనం చేసే పనులు వల్ల దొరుకుతాయా? రేపు పొద్దున మన ఆస్తులు ఏంటి? మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా? లేకపోతే ఒక 10-20 ఫ్లాట్స్ ఉన్నాయా? లేకపోతే 4-5 ఎకరాల భూమి ఉన్నదా? మనకి ఏం లేదు. ఈ పూట చేస్తే కానీ ఇంకో పూట తినం. ఇది మన పరిస్థితి. మన పరిస్థితి ఎట్లున్నప్పుడు రేపు ఆ బిడ్డలు రాబోయే రోజులసరికి ఇంకా ఈ మిషనరీ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఓ ఫోన్లో బుక్ చేస్తే వస్తువు ఇంట్లోకి వస్తాను. మనం బుక్ చేసినట్టు లేము, బుక్ చేసుకుని తెప్పించుకున్న స్థితిలో మనం లేము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళ పరిస్థితి బాగుండాలంటే ఈ సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పే ఒక చదువు.
అక్షరం అనేది మనకు అవసరం. తెలివి కళలు, ఆ ఇద్దరు చెల్లెలు తెలివి కళలు అయితే వాళ్ళు ఎక్కడ పోయినా బ్రతకగలుగుతారు. వాళ్ళకి ఆ చదివే అందుబాటులో లేనప్పుడు ఎక్కడి నుంచి రాగలుగుతారు? దాన్ని ఉద్దేశించి ఈరోజు చదువు, మనకు అక్షరం, మనకు ఆరోగ్యం కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం గట్టిగా జ్వరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పోగలుగుతున్నామా? వాడు పోతే ట్యాబ్లెట్ ఇస్తాను, పంపిస్తాను. అట్లానే మనం సామ్రాక్షకో, మ్యాక్స్ కేర్కో, అజర్ హాస్పిటల్కి పోయేంత స్తోమత మన దగ్గర లేదు. ఎందుకంటే వాడి పోగానే అడ్మిషన్ ఫీజు 1,00,000 కట్టాలి. ప్రవీణ్ సార్ ఏమంటానంటే, ప్రతి ఒక్క మండల ప్రాంతంలో, ప్రతి ఒక్క డివిజన్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మనం ఎందుకు పెట్టద్దు? ఒక కార్పొరేట్ సంస్థ లాంటి హాస్పిటల్ మనం ఎందుకు నిర్మించుకోవద్దు? మనకున్న బడ్జెట్లలో మన ప్రతి ఒక్క పేద బిడ్డ ఎందుకు మంచి మంచి కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ అందదు, మంచి మంచి కార్పొరేట్ స్థాయి చదువు అందదు? ఈ చదువు అందిన ప్రతి ఒక్క బిడ్డకు ఎందుకు ఉపాధి కల్పించే కంపెనీలు మనం నిర్మించాలి ఇక్కడ ఆ డబ్బుతో? ఇప్పుడు 2,50,000 కోట్ల బడ్జెట్లో నేను 1,50,000 కోట్లు నా ఇన్కేసుకుంటా అంటే నేను ప్రజలకు ఏం చేయలేను. 2,50,000 కోట్ల బడ్జెట్ను 2,50,000 ప్రజలకు వస్తే వాళ్ళు బాగుపడతారు. మరి ఇప్పుడు కేసీఆర్ ద్వారా ఏం చేస్తాను? కేసీఆర్ కొడుకు కేటీఆర్ బావ హరీష్ రావు మరదలు కవిత, వీళ్ళిద్దరి వద్దలు అయ్యే కొడుకులు, ఇంకా పాలోడు వాడోడు ఇంకోడు, వాళ్ళు ఒక 5-6 నుండి మొత్తం ప్రాజెక్టులు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబ పరిపాలన వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. వాని తరతరాలు 100 తరాలు పోయినా వానికి ఏం కాదు. మరి మన బతుకులు ఏం కావాలి? దీన్ని ఆలోచించే ప్రవీణ్ కుమార్ సార్ గారు నేను ఒక్కరిని బాగుపడితే సరిపోదు. సార్ సిస్టమ్ ఒక్కటేమో. నేను ఎక్కడో పల్లెటూరులో ఉన్నట్టు ఇంతకుముందు వాస్తవానికి నేను ఎక్కడో పల్లెటూరులో ఉండే వ్యక్తిని ఈరోజు హన్మకొండలో వచ్చి నేను ఒక కార్యక్రమం జరుగుతున్నా, నేను చేస్తున్నా అంటే మా నాయన అమ్మ నాన్న ఇట్లా కూలి చేసి పెంచిన వాళ్ళే. కానీ ప్రవీణ్ కుమార్ సార్ను మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్న సమయంలో మాకు నేర్పించింది ఒకటే, ఉన్నతమైన గుణాన్ని నేర్పించిన బిడ్డ, నీకున్న తెలివికి నువ్వు సంపాదించుకోవడానికి సమాజంలో 1,00,000 మార్గాలు ఉన్నాయి. అడక తినాల్సిన అవసరం నీకు లేదు. అలానే నువ్వు బాగుపడ్డ తర్వాత నేను బాగుపడ్డా, నువ్వు గల్లేగిరేసుకొని ఉట్టిగానే ఉండాల్సిన అవసరం లేదు. బరాబర్ నీ ఎన్నుకున్న సమాజాన్ని చూడాలి. నువ్వు సంపాదించుకున్న రూపాయలు 10 పైసలు ఖర్చు పెట్టాలి. నీ గూడాలో పోవాలి, నీ పల్లెలో పోవాలి, నీ బస్తీలలో పోవాలి. మనకి ఇట్లా నిలబెట్టి చెప్పేటోళ్ళు ఎవరు లేరు. మన నాయకుడు నత్తే మళ్ళా సారా పుల్ల పొద్దున బండి వస్తుంది డెక్కాలి, మనం మీటింగ్ పోవాలి అంటాడు వాడు. లేకపోతే మళ్ళమ్మ ఇలా మీ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళని మంచిగా చదివి వాళ్ళని డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, చదువుకోకపోతే మన బతుకు మాత్రాన్ని ఎవడని చెప్తాడు మనం. ఎందుకంటే వాడు మన గురించి అవసరం లేదు, మన ఓటే కావాలి వాడికి. ఆ 5 సంవత్సరాల ఖర్చు ఓటు ఒక్కటే కావాలి. పోనీ ఆ ఓటే నీకు లేకుండా ఉన్నది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? కనీసం నిన్ను మందలిస్తారా? నీతో మాట్లాడతారా? మన ఓటు మనకి ఎట్లా వచ్చింది? ఆ ఓటు ఎవరి ద్వారా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే ఈరోజు మనం ఈ విధంగా ఉండేటోళ్ళం కాదు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీలకు సంబంధించిన వ్యక్తి కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఉన్నతమైన వర్గాల్లో ఇప్పుడున్న రెడ్లు కూడా అప్పుడు ఓటు లేని వ్యక్తులే. ఇప్పుడున్న వెలుమలు కూడా ఆయన కాలంలో ఓటు లేని వ్యక్తులే 1935లో. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఓటు వచ్చి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఆ ఓటు రావడానికి కారకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి అంటగట్టి ఈరోజు ఎస్సీల పాలన చేసేది. ఇప్పుడు సమాజం అంతా మేల్కుంటుంది. బీసీలు కూడా మనలో చాలా మంది కలుస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. ఇప్పుడు బీసీలలో చదువుకున్నారు, అందరం చదువుకుంటున్నాం. చదువుకున్న వ్యక్తులు అందరం కూడా వస్తున్నాం, అందరం కూడా కలుస్తున్నాం. నిన్న కూడా మన 35 డివిజన్లో మాట్లాడినాం. దాదాపు ఒక 10 మంది బీసీ సోదరులు, ఒక 7-8 మంది మైనార్టీ సోదరులు, మన 46 డివిజన్ నుంచి కూడా 2 ముస్లిం మైనార్టీలు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, తప్పకుండా ఇన్ని రోజులు మనం ఆలోచించడం, మన బ్రతుకులు మారాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి నాయకుడు కావాలి, మన అందరం ఆయన వెనుక ప్రయాణం చేయాలంటున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను నమస్కరించి ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో మీ కొడుకుగా, మీ అన్నయ్య, మీ తమ్మునికి ఒకటే నేను కోరుకుంటున్నా, మన కోసం మన బ్రతుకులు మార్చడానికి ఒక నిశ్చయమైన నిజమైన నాయకుడు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదువుతున్నాం, మనం చూడలేదు, కానీ ఆయన ఆలోచన విధానంలో నడిచే ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా బయటకు వచ్చింది. ఆయన వెనకాల రాబోయే రోజులలో మనం తప్పకుండా నడవాలి. మనం నడిస్తేనే మన బిడ్డల బ్రతుకులు మారుతాయి. మనకు ఆ ద్వారా ఈ ద్వారా అందరు వస్తారు, ఎలక్షన్లు వస్తే వాడు 5,000 వీడు 5,000 వస్తారు, అందరి దగ్గర బరాబర్ డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ తగ్గేది మళ్ళీ మనం. అవంతా మన సొమ్మే తీసుకోవాలి. కానీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 4 గోడల గదిలో మనకు ఓటేసే అవకాశం పెట్టిండు. ఈరోజు నేను వేసిన ఓటు నా భార్య తెలియదు, నా భార్య వేసిన ఓటు నాకు కూడా తెలియదు, ఎవరికి వేసినంటే మీరు చెప్పిన వాళ్ళకి వేసిందండి అంటది. కానీ అక్కడ మనం వేసే దగ్గర బరాబరి మంచి నాయకుడిని చూసి మనం ఎన్నుకోవాలి. మన బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు గుర్తే, మన గుర్తు ఏనుగు. ఇన్ని రోజులు ఇది మన ఇళ్ళకి వెళ్ళి పుట్టిన పార్టీ, బహుజన్లకి వెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీలకి వెళ్ళి వచ్చిన పార్టీ. ఈ పార్టీ ఈ గుర్తును, ఆ ప్రవీణ్ కుమార్ సార్ను మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది.
మనం ఏ సమస్య వచ్చినా ఈ రోజున ఏదో ఇప్పుడు అందరిలాగా వచ్చి మాటలు చెప్పి ముచ్చట్లు చెప్పి మీకు ఆ ప్రాజెక్ట్ ఇస్తాం, మీరు వస్తే మీకు ఇన్ని లక్షలు ఇస్తాం, మీరు వస్తే మీకు రాబోయే రోజులలో డబుల్ బెడ్రూమ్ కాదు 4 రూమ్ల రూమ్ కట్టిస్తామని చెప్పేది లేదు. ఇక్కడ మనం ఒకటే అంటున్నాం, ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, చదువుకున్న బిడ్డలకు ఉపాధి. ఇది సార్ ఏజెండా. అది ఎట్లా జరుగుతుంది అంటే మనం అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. ఆయన ఆఫీసర్గా ఉంటే చేయలేకనే కదా బయటకు వచ్చింది. ఆఫీసర్గా ఉంటే ఇలాంటి గురుకులంలో ఇప్పుడు 2 చెల్లెలే ఈ ప్రాంతం నుంచి వేళ్ళు, ఇక్కడ ఇట్లాంటి చెల్లెలు ఎంతమంది లేరు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ వాడు గురుకులం పెట్టలేడు. ఇక్కడ చదివే గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక గురుకులం ఎందుకు కావద్దంటాడు. ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్ ఎందుకు కావద్దు? దాన్ని చేసేది ఎవరు? పరిపాలించే నాయకుడే కదా. నాయకుడు కరెక్ట్ ఉండి దీని స్కూల్ మన హై స్కూళ్ళకి అంతా డిఈఓ బాస్, మండలానికి ఇచ్చి ఎంఈఓ బాస్. ఈ డిఈఓని ఎంఈఓని ఫాలోఅప్ చేసేది రాజకీయ నాయకుడే. ఆ నాయకుడే వీళ్ళని కరెక్ట్ ఫాలోఅప్ చేసే వీళ్ళందరూ ఈ గవర్నమెంట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్ అయిపోయి కదా. వాళ్ళని పరిపాలించే నాయకుడు కరెక్ట్ లేడు. మనకి ఇప్పుడు పరిపాలించే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోతున్నారు కనుక ఇలాంటి దొరల పాలన, ఈ రెడ్లు రావులు, ఈ దొరలు కోట్లు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలను గత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన బ్రతుకులు ఇట్లనే ఉన్నాయి. కూలి చేస్తే కానీ మనం బ్రతకలేని పరిస్థితి. మరి తప్పకుండా మీరు అందరూ ఉండాలి. ఈరోజు డబ్బున్న వ్యక్తే రాజకీయ నాయకుడు కాదు. మన ఇళ్ళకి వెళ్ళి ఈరోజు కార్పొరేటర్ కావాలంటే అమ్మో, కార్పొరేటర్ కావాలంటే ఉట్టిగానే అయితే 1 కోటి 2 కోట్లు ఉండాలంటాడు. 1 కోటి 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు వస్తాయా? ఏదైనా రూపాయి 2 రూపాయలు అవి. మనకు 100 1000 ఉండడానికే మనం నానా ఇబ్బందులు పడుతున్నాం. 1 కోటి 2 కోట్లు ఎక్కడి నుంచి రావాలి? డబ్బు అనేది ఇక్కడ మనకు శాశ్వతం కాదే. 1 రూపాయి లేకుండా ప్రయాణం చేసుకుంటూ గెలిచే వ్యక్తి మనం బీఎస్పీ నాయకుడు. కానీ ఆ నాయకుడిని ఎన్నుకునే మనం పెట్టుకునే నాయకుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయి ఉండాలి. ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తిని మనం చూజ్ చేసుకోవాలి. ఈరోజు నీ దగ్గరకు వచ్చి తల్లి నేను ప్రయాణం చేస్తున్నా, నాకు పూట భోజనం పెట్టండి, నువ్వు పెట్టావు. నేను వచ్చినప్పుడు నీకు నేను 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఓటేయాలి తల్లి, నా దారి ఖర్చులోకి ఒక 10 రూపాయలుగా నేను నడుపుకుంటా. నేను నిలబడే నాయకుడిని ఈ 46వ డివిజన్ కార్పొరేటర్గా నేను నిలబడతాను అనుకుంటాను. ఉదాహరణకి నేను తల్లి మీరు నాకు ఓటేయాలంటే నాకు ఆకలి అవుతుందంటే అన్నం పెడతాను, నా బండ్ల పెట్రోల్ అంటే 10 రూపాయలు ఇస్తాను. రేపు నువ్వు నాకు పని ఉన్నదని నా దగ్గరకు వస్తే అమ్మ నువ్వు నాకు ఓటేయడానికి వచ్చినావు, అన్నం పెట్టి నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు, నీకు మేము పని చేయాలంటే నువ్వు 10,000 ఇవ్వాలి నేను అడుగుతాను. నీ పని చేసే వ్యవస్థలో నేను ముందడుగుంటారే ఆ తల్లి నాకు అన్నం పెట్టింది, నా దారి ఖర్చులకు 10 రూపాయలు ఇచ్చింది అని వచ్చి ముందు నిలబడతా కదా. ఇప్పుడు నిన్నగాక మన 35 డివిజన్లో కదా, 35 డివిజన్లో ఒక అమ్మ ఆమె పని కావాలని పోయి అడిగితే 25,000 అన్నాడు. 250 రూపాయలకే కట్టలేదు, నాకు 25,000 తీసుకొచ్చింది. ఓటేసినప్పుడు ఆ తల్లి చేసిన పని ఏంటంటే మహిళా సంఘాలు అందరినీ కూర్చొని మాట్లాడింది. ఖచ్చితంగా ఈ అన్నకు మనం ఓటేయాలని. ఇప్పుడు ఆ అక్కకు పని కావాలని పోయి అడిగితే 25,000 అడుగుతానంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను? బహుజన్ సమాజ్ పార్టీ అట్లా అన్నది. ప్రజల కోసం ప్రయాణం చేసుకుంటూ ఇది నా పని అనుకుని ముందుకు పోతుంది. అందరు నాయకులు చెప్పినట్టే మనం చెప్తున్నది కాదు. అందరు నాయకులు వేరు. ఈ ఇళ్ళల్లో పుట్టి ఈ గుడలకి వెళ్ళి గుడిసెలకి వెళ్ళి వచ్చిన నాయకులు మనం. మన తాతల తరపులు కోట్లు సంపాదించుకొని కోట్లలో పెట్టి రాలే మనం ఒక పూట పని చేసి ఇంకో పూట భోజనం చేసిన కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం. ఈ బాధలు దీంట్లోకి వేయడానికే తెలుస్తాయి ఆ ప్రజల బాధలు ఏంటి అన్నది. సో దాన్ని మీరు అందరూ ఉద్దేశించి మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అయితే గొప్ప వ్యక్తి అని మీరు తెలియకపోతే మీకు ఫోన్లు ఉంటాయి, గూగుల్లో చూడండి. ఆయన గురుకులాలలో చేసిన సేవలు ఎలాంటివి, ఎంతమంది వేల మంది బిడ్డలను మంచి కార్పొరేట్ క్యాంపస్లలో ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు పెట్టి చదివిపిస్తలేము, వాళ్ళ లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసింది అంతే. అంటే చెప్పే విధానంలో ఉంటుంది అది. మనం ఫాలోఅప్ చేసే విధానంలోనే ఆ పిల్లలు ఈరోజు చదివి ఉన్నతమైన కోటీశ్వర్ల పక్కపడి పిల్లల పక్కపడి కూర్చుంటున్నారు. వాడు కోట్లు పెట్టుకొని వస్తున్నాడు, మనం జ్ఞానంతో పోతున్నాం. మనం జ్ఞానవంతులం, మన జ్ఞానాన్ని బయటికి తీద్దాం. ఇక్కడ నుంచి అయినా మనం తెలియదక్క వాళ్ళం కాదు, మనం 100 మంది 1000 మంది నిలబెట్టి సమాధానం చెప్పే కెపాసిటీ ఉన్న వ్యక్తులం. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలను మనలాగా మాట్లాడమనొచ్చు, మనకు మాటలు రావు. మన దగ్గర ఏదైతే పైసలు కట్టారు, ఆ కట్టలు ఇస్తే మనం ఒకరి మీద కొడితే మంచి 1000 మంది నిలబెట్టే వ్యక్తి కూడా సీస పట్టుకుంటాను పోయేవారు అనుకుంటాను. అంటే మనం ఇక్కడ నుంచి మన బ్రతుకులు మారాలంటే మనం అవన్నీ కొంచెం దూరంగా ఉండాలి. ఓట్లు వేసే సమయంలో వాడు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క పార్టీ వాడు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఓటుకి 5,000 10,000 ఇస్తూ ఉంటారు. వాడు ఆ డబ్బు పట్టుకొని వస్తాడు. మన ఇంట్లో 5 ఉంటాం, 5,500 25,000 ఓటుకి ఇస్తాడు. నీ అమ్మ ఒకటేసారి పట్టరాజు 25,000 ఇచ్చిన 5 ఓట్లు వాడిని గుద్దినాం అనుకో, వాడు ఈ ఇంట్లో 25,000 ఇస్తే నీ వచ్చి 5 లక్షల సొమ్ములు తింటాడు.
ఉట్టిగా వదిలిపెట్టాడు. అందుకనే అన్నీ తీసుకోవాలి. ఓకే బిడ్డ, వాడు ఇన్ని సంవత్సరాలు మనం మోసం చేసింది కదా, నీకు అన్నీ చేస్తామని మనం ఒకసారి చూద్దాం. అందరి దగ్గర ఇవ్వని, కాంగ్రెస్ దగ్గర తీసుకోవాలి, బీజేపీ దగ్గర తీసుకోవాలి, టీఆర్ఎస్ దగ్గర తీసుకోవాలి, అదే బరాబర్ నీకే ఓటేస్తామని చెప్పాలి. లోపల పోయి మన గుర్తు, మన గుండెల్లో ఉన్న గుర్తు, మన బ్రతుకులు మార్చే గుర్తు, ఏనుగు గుర్తు, ఆ ఏనుగు గుర్తుకు ఓటు గుర్తు రావాలి. మనం చేసే పని అది ఒక్కటే. అట్లుంటేనే ఇలాంటి చెల్లెలు ఉన్నతమైన స్థానాలలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము ఏదో కోటాను సంపాదించుకొని రాజకీయ నాయకులాగా ఎదుగుదామని రాలేదు. నా జాతికి తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాన్ని నేను పంచాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, నువ్వు ఒక్కరివే బాగుపడితే కూడా పే బ్యాక్, అంటే నువ్వు సంపాదించిన దాన్ని సమాజం కూడా పే బ్యాక్ చేయాలి. నీకున్న ధనాన్ని కావచ్చు, నీకున్న తెలివిని కావచ్చు, నీకున్న సమయాన్ని కావచ్చు, ఏదో ఒక రకంగా నీ సమాజానికి ఉపయోగపడాలి అన్నాడు. ఆ విధానంలోనే ప్రవీణ్ కుమార్ సార్ మమ్మల్ని తయారు చేసిండు. ఆ విధానంలోనే ఈరోజు మీ అక్కడున్న వాళ్ళందరికీ నేను ₹1 ఇవ్వలేని స్థితిలో ఉండొచ్చు, కానీ నాకున్న తెలివితోని, నాకున్న సమయంతో మీకు నేను లక్షల రూపాయలు విలువ చేసే పనులు కూడా చేయగలుగుతాను 100%. ఏ చిన్న ఆపద సంపద వచ్చినా కూడా మనం 100% మనం ఏ కష్టంలోనైనా, సుఖంలోనైనా, సంతోషంలోనైనా మనం తోడుంటామమ్మా. అందరు నాయకుల్లాగా ఈ బీఎస్పీ పార్టీ నాయకులను ఆలోచించకండి. చెల్లెలు మీరైనా చెప్పాలి, తప్పకుండా డిస్కషన్ చేయాలి. ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు బయటకు వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు, ఆ సార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం జరిగింది, రేపు ఆ సార్ సీఎం సీట్లో కూర్చుంటే మన బతుకులు ఎట్లా మారుతాయని మీరు చెప్పాలి.